3500 ఓటింగ్ మా ఊరు. ఈవీఎంలు మామూలుగా 3500 ఓటింగ్ జరిగిందిగా. ఆడ లెక్కింపు చేసేసరికి మా ఊరు వచ్చేసి 4500 వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది అది? 3500 ఓటింగ్ అయితే 4500 ఓటింగ్ వాడు ఎట్లా వచ్చింది? అది 1500 ఎక్స్ట్రా వచ్చింది. 500 వచ్చింది. అది ఎట్లా వచ్చింది? 1000 వచ్చింది ఎక్స్ట్రా. 1000 వచ్చింది. ఆ 1000 ఎట్లా వచ్చినాయి? మా ఊరు మొత్తం వేసినా కానీ అంతేగా వచ్చింది. ఓకేగా, అది 1000 ఎక్స్ట్రా వచ్చినాయి. అవి ఎట్లా వచ్చినాయి అంటే ఏం సమాధానం లేదు దానికి, లేదుగా. అది లేనప్పుడు ఇప్పుడు జగన్ వచ్చేసి ప్రతి ఒక్క పథకం ఇచ్చిండు. పవన్ కళ్యాణ్ ఏమన్నావు? పవన్ కళ్యాణ్ ఏమన్నావు? ఆడవాళ్ళు 30,000 మంది బయట దేశాలకు వెళ్ళిపోయారు. జగన్ ప్రభుత్వంలో 3,000 మంది అమ్మాయిలు తల్లిపోయారు. ఒక్కలైనా తీసుకొచ్చాడా? ఒక్కలైనా ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరం వెళ్ళిపోయింది. ఒక్కలైనా తీసుకొచ్చాడా? లేదుగా. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఏ రోజన్నా వచ్చి పెసిమెట్ ఏమన్నా పెట్టిందా? ఈ మధ్య కాలంలో, సంవత్సరం కాలంలో ప్రతి ఒక్కటి నాకు ఇది జరిగింది, ఈ రకంగా రైతులు అల్లాడుతున్నారు, పొగాకు రైతులు అల్లాడుతున్నారు. సత్తం ఇప్పుడు నా 50 గంటలు ఆగుంది ఇంట్లో. మిర్చి రైతులు 27,000 రూపాయలు మామూలుగా జగన్ ఉన్నప్పుడు ఉంటే ఇవాళ 11,000 వేస్తున్నారు. ఒరిజినల్ క్వాలిటీ కూడా 11,000. ఏం చేయాలి అప్పుడు? రైతు ఏం చేయాలా? దాని గురించి మేము ఏంటంటే జగన్ గారు వస్తేనే మాకు బాగుంటుంది, మాకు ఇబ్బంది ఏం లేదు. జగన్ అభిమానులం మేము. చాలా వరకు చెప్తున్నారు కదన్నా, ఇప్పుడు పండించిన పంటకి ధర లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటారు? ఏం చేయాలి మరి? ఇంకా అప్పుడు జగన్ ఎందుకన్నా మరి? జగన్ ఎందుకన్నారు ఆ రోజు? పాయింట్ ఏమంటున్నారంటే ఎక్స్పోర్ట్ తక్కువగా ఉన్నది. నేను ఎక్స్పోర్ట్ మేము తీసుకోవట్లేదు, ఎక్స్పోర్ట్ మేము తీసుకోవాలి. మొన్న జూన్ 4వ తారీఖు ఎన్నిపోడుదామని పెట్టింది. దేనికి పెట్టాం? ఎన్నిపోడుదామని దేనికి పెట్టాం? రైతులకి ఎన్నిపోటు పొడిచిందనేగా. రైతులకి ఎన్నిపోటు జనమని ఎన్నిపోటు పొడిచిందనేగా అది పెట్టింది. మాకు స్పందన బాగా వచ్చింది జనాల నుంచి. ప్రతి ఒక్క సాట స్పందన పెట్టారు. అన్న ఒక్క నిమిషం. జగన్ మద్యపానం నిషేధం చేస్తే జగన్ అని మాట్లాడండి. ఇప్పుడు ఏం చెప్తుండో? ఏ ఇంటికి పోయిన ముందు దొరికిద్ది, ఏ వారం పోయిన ముందు దొరికిద్ది. ఇప్పుడు ఏం చెప్తున్నా పవన్ కళ్యాణ్? ఏం చెప్తున్నాడు? వాళ్ళు ఇచ్చిన డబ్బులకి తొత్తుగా మారి చేస్తున్నాడు అంతేగా. లేదా పరాజీ జరుగుతున్నాడు ఆ మాట మాట్లాడుతున్నాడు. రేపు 12వ తారీఖు తల్లికి వందనం వేస్తానా వేయటం లేదా? రేపు 12వ తారీఖు వేస్తానన్నాడు కదా, అది అవుతుందా కావట్లేదా? మొత్తానికి అదే అందరికి 8 మంది పిల్లలు ఉంటే 8 మంది పిల్లలకి వేయాలా, 9 మందికి వేయాలా ఆయన చెప్పింది. ఆయన పాలకొల్లు ఉన్నాడా? ఆయన పేరు నిమ్మల రామారాయుడు చెప్పాడు, నీకు 10,000 అన్నాడు కదా. ఆ రకంగా ఇయ్యాల 15,000 ఇంకా పిల్లలు ఏమన్నాడు? ఎవడు అంటాడు? బాగుంది